కృష్ణా డెల్టాకు ఆయుపట్టుగా నిలుస్తున్న పట్టిసీమను ఒట్టిసీమగా అభివర్ణించిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. నిపుణుల సూచనలు తీసుకుని పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోందంటున్న మంత్రి నిమ్మలతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. రైతులకు సాగునీరును అందించేందుకు అన్ని ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం చేస్తుంది. ఇందులో భాగంగా సాగునీరు అందించేందుకు ఇప్పటికే పట్టిసీమ ద్వారా నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. సార్, ఇప్పటికీ వట్టిసీమ అంటూ ప్రతిపక్ష నాయకులు గతంలో ఇంతకు ముందు చేశారు, చాలా కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే పట్టిసీమ ద్వారా మీరు నీరు విడుదల చేశారు. ఏ రకంగా ఒక రైతు బిడ్డగా ఏ రకంగా ఫీల్ అవుతుంది? అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు సేవ చేయడం అనేది మనకు ఒక పుణ్యం. అది జగన్మోహన్ రెడ్డి అది మర్చిపోయాడు కాబట్టి ప్రకృతి కూడా జగన్మోహన్ రెడ్డిని శపించిందా అన్నట్టు అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమను ప్రారంభిస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము లాస్ట్ 4 years లో 300 TMCలు నీరిచ్చి 30-40 లక్షల ఎకరాలకు అక్కడ సాగునీరు ఇవ్వడం కాదు, త్రాగునీరు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి ఈవేళ డ్రింకింగ్ వాటర్ లేక వాళ్ళందరూ కూడా దాహార్తిని తీర్చమని అడుగుతూ ఉన్నారు. నిజంగా ఈ పట్టిసీమ లేకపోతే ఈవేళ కృష్ణా ప్రజలు వలస వెళ్లేటువంటి పరిస్థితి వచ్చేది. ఎందుకంటే ఈ జగన్ నిర్వాకం ఏదైతే కృష్ణా డెల్టాకు నీరు రావాలంటే కృష్ణా నది ఏదైతే ఆల్మెట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జున నిండుకుని రావాలంటే ఆగస్టు నెల వరకు రాదు. అప్పటి వరకు వీళ్ళ దాహాన్ని ఎవరు తీరుస్తారు? పులిచింతల్లో 30-35 TMCలు నిల్వ చేసి ప్రతి సంవత్సరం కూడా ఆ నీటిని విడుదల చేసేవారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం ఏం చేశాడు? 1/2 TMC నీరు కూడా లేదు ఇక్కడ పులిచింతల్లో. అంటే 1300 కోట్ల ఖర్చు, కరెంటు బిల్లు 100 కోట్లు అంటూ ఇంతకు ముందు చాలా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అది 4 సంవత్సరాల అవసరాల కోసం నిర్మించారు. కానీ 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఎస్, ఏదైతే మీరు చెప్పినట్లుగా 2019లో ప్రభుత్వం కనుక తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే 2020 మరి మనకేదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయి ఉండేది. దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను ముంచేసినట్టు పోలవరాన్ని ముంచేశాడు. మరి ఇటువంటి టైంలో ఉన్నటువంటి పట్టిసీమ లేకపోతే పుష్కర, తాడిపూడి లేకపోతే ఏదైతే పురుషోత్తపట్నం ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని ఇప్పుడు ఇమ్మీడియట్లీ వినియోగించుకుని రైతులకి కొంతమేరైనా సాగునీరు, త్రాగునీరు అందించాలని ఆలోచనతో వెళ్తూ ఉన్నాం. పట్టిసీమ కాదు ఒట్టిసీమ అంటూ అనేక ప్రతిపక్షాలు ఇప్పటి వరకు కామెంట్స్ చేస్తూ వచ్చాయి. కానీ అదే పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా మనుగడ చాలా కష్టంగా ఉండేది, రైతులు చాలా ఇబ్బందులు పడేవారు అంటూ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా దానిపైన స్టడీ చేస్తూ అంతర్జాతీయ నిపుణులు దానిపైన ఇంకా కూలంకుషంగా పనిచేస్తున్నారు. దాంట్లో జరిగినటువంటి నష్టం, భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి పనులపైన మరింత పరిశీలన చేసిన తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.